హాయ్ ఫ్రెండ్స్, స్పైస్ అండ్ కేర్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ఆనియన్ చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టొమాటోస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోస్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని మనం సోక్ చేసి పెట్టుకున్న బియ్యంలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ బౌల్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. టొమాటోస్ అండ్ రైస్ బాగా ఉడిగేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. నేను ఇలా ఓపెన్గా ఉడికిస్తున్నాను, మీరు కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించవచ్చు. ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు దమ్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు సపరేట్గా ప్యాన్లో గీ వేసుకోండి. అది కొంచెం మెల్ట్ అయ్యాక తాలింపు గింజలు, అలాగే కొంచెం కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, చిన్ని దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇంతకీ మీరు ఘీ యూస్ చేస్తారా, ఆయిల్ యూస్ చేస్తారా? నాకైతే ఘీ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చూడండి, కలర్ ఎంత బ్రైట్గా ఉందో, టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.